బొంగరం మాస్టర్, హాయ్ తాళ మాస్టర్, సోనా మ్యామ్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? నాకు తెలుసు మీరు ముగ్గురు బాగుంటారు, ఎందుకంటే మన షోకు మీరు త్రిమూర్తులు. ఓకే సోనా మ్యామ్, మీరు తప్పుగా అనుకోండి, మూర్తులు అన్నానండి, లైట్ తీసుకోండి. ఎనీవే, చాలా పెద్ద తుఫాన్ నుంచి మనం బయటపడ్డాం. అసలు చాలా రోజుల గ్యాప్ తర్వాత మనం హిప్ హాప్ రౌండ్ తర్వాత ఈరోజు వెరైటీ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ వెరైటీ రౌండ్లో ఎలా ఉంటుందో తెలుసు. అసలు మొత్తానికి మా కంటెస్టెంట్స్ అందరు కలిసి మిమ్మల్ని గజ్బిజ్ చేసేస్తారు. సో ఈ రోజు మన థియేటా జూనియర్స్కి వెల్కమ్ చెప్పేద్దామా? సో వెల్కమ్ టు థియేటా జూనియర్స్. ఓకే, ఈరోజు మన వెరైటీ రౌండ్లో మొట్టమొదటి కంటెస్టెంట్ మిమ్మల్ని అందరినీ గజ్బిజ్ చేయడానికి వస్తున్నాడు, బంటు. లెట్స్ వెల్కమ్. అయ్యో బంటు మాస్టర్ చూసారు, అసలు వెరైటీ రౌండ్తోనే వెరైటీగా తయారొచ్చాడు. తెలుసుకుందా అసలు బంటు? చాలా ఎంజాయ్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఎనర్జీగా ఉన్నావు నువ్వు ఈరోజు. ఫస్ట్ కంటెస్టెంట్ నువ్వు. మరి ఇంతకు ఏ పాటకి అయిపోతున్నావు నువ్వు? చెప్పనయ్య. అసలు చూసారా బంటు ఎంత ఇదంటే పాట చెప్పడంట, వేసిన తర్వాత చెప్తాడంట. మరి మ్యూజిక్ స్టార్ట్ చేద్దామా? ఓకే అన్నయ్య. సో లెట్ స్టార్ట్ మ్యూజిక్. పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు, 16 వయసు పడి పడి లేచే మనసు. పట్టుకో కళ్ళ మీద పట్టుకో, కట్టుకో కట్టుకో పక్క మీద కట్టుకో, రెండు రెండు కళ్ళు చూడ చూడ బళ్ళు, వేటి వేటి సెకలు ఆడపిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే, కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే, ఆడపిల్ల సబ్బు బిళ్ళ కన్నె పిల్ల అగ్గి పుల్ల రాసుకుంటే రాజుకుంటే. మాస్టర్స్ ఎలా ఎంత బాగా చేశాడు చూసారు కదా, క్లాప్స్ క్లాప్స్ అంటూనే మా అందరి చేత క్లాప్స్ కొట్టించుకున్నాడు. బంటు అన్నయ్య నువ్వు ఎలా చేస్తావో మాస్టర్ని అడుగుదాం. మరి ఓకే అన్నయ్య. ముందుకు ఎవరిని అడుగుదాం? బొంగరం తాతయ్య. బొంగరం తాతని అడుగుదామా? అవునన్నయ్య. నేను మాత్రం సోనా మేడం అడుగుతాను. సోనా మ్యామ్, మీ కామెంట్స్. బంటు చిన్ని కన్నా ఎంత బాగా చేసావు నాన్న. అసలు సాంగ్ సెలెక్షన్ సూపర్బ్. నీ పర్ఫార్మెన్స్ చూసి నేను ఇలా ఇక్కడికి తీసుకొచ్చాను. నా పేరు నిలబెట్టావు. అనుకున్న దానికన్నా చాలా బాగా చేశాను. సూపర్, ఎంజాయ్ చేశాను చాలా బాగా. చాలా బాగా చేసావు కన్నా. కాకపోతే దీనికన్నా ఇంకా బాగా చెయ్యి. నా పేరు కూడా నువ్వు నిలబెట్టాలి, ఓకేనా? ఓకే, అసలు నువ్వు డాన్స్ మూమెంట్ ఇంకా పోలని దాంట్లో నుంచే కామెంట్ చేస్తున్నా, ఇంకా డాన్స్ చేస్తున్నావు. ఇప్పుడు ఎవరిని అడుగుదాం చెప్పు? మాస్టర్. బొంగరం మాస్టర్ని అడుగుతాను, ఓకేనా? బొంగరం మాస్టర్, మీ కామెంట్స్. చాలా బాగా చేస్తావురా నువ్వు. అసలు నేను 16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అలానే చేస్తాను రా. ఇప్పటికీ 60 ఏళ్ళ ఉన్నా అలానే చేస్తాను రా. సోనా భలే కత్తిలని ప్లాన్ పట్టుకొచ్చావు. వెరీ గుడ్, చాలా బాగా చేస్తావురా నువ్వు. కీప్ ఇట్ అప్, చాలా బాగా చేస్తావురా. ఇది కాదు, ఇంకా నెక్స్ట్ దాంట్లో కూడా 32 ఏళ్ళ వయసులో పాటలు వచ్చినా నువ్వు చెయ్యాలి, అర్థమైందా? ఓకేనా? వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, మరిద్దరు మాస్టర్లు అయిపోయారా? ఇప్పుడు మిగిలింది ఎవరు అక్కడ? మాస్టర్. తేడా మాస్టరా? తేడా మాస్టర్, మీ కామెంట్స్. బంటు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాస్ట్యూమ్ అస్సలు నచ్చలేదు. నీ పర్ఫార్మెన్స్ చెత్తగా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? బంటి గురించి అట్లా మాట్లాడకండి. అయ్యో,
బంటి అయితే ఏంటి డాన్స్ నచ్చలేదు అదే చెప్పాను. అసలు ఏం తెలుసా మీకు డాన్స్ గురించి? నచ్చలేదని చెప్పడానికి హలో ఎంత బాగా డాన్స్ మాస్టర్ ఇక్కడ, నేను డాన్స్ మాస్టర్. సోనా మ్యామ్ ప్లీజ్. ఆ సాంగ్ ఎంత మంచి సాంగ్, అసలు ఏం తెలుసు మీకు ఆ ఆ సాంగ్ గురించి? సాంగ్ కి అతను చేసిన పెట్టిన భంగిమకి సంబంధమే లేదు. భంగిమకి సంబంధమే లేదు. తడ మాస్టర్ మీకు తెలుసా సాంగ్ కంపోజ్ చేసింది ఎవరో మీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టి గీతార్ తీసుకొచ్చి నాకు ఇక్కడ కూర్చోబెట్టాడు, మీలా కాదు. మీకేం తెలియదు, ఆ సాంగ్ కంపోజ్ చేసింది బొంగరం మాస్టర్. చూడరా ఇద్దరి మధ్యలో పుల్ల పెట్టావు. చాలా చెత్తగా చేశాడు ఆ అబ్బాయి, చాలా చెత్తగా ఎక్స్క్యూజ్ మీ, చేశాడు. చాలా బాగా చేస్తాడు. నోరు ముయ్యండి, కొద్దిగా నోరు ముయ్యండి. మీరు కూడా అయ్యో ముట్టుకోకుండా అలాగా బొంగరం మాస్టర్ చెప్పండి అక్కడ కొంచెం కళ్ళం కొట్టడానికి చూస్తారు ఎందుకు అలాగా? అయ్యో అయ్యో కొట్టకుండా అలాగా చచ్చిపోతాడు తడ మాస్టర్. అయ్యో కోల్డ్ ఓకే. తడ మాస్టర్ ఇంకా వాడు చేసిన పర్ఫార్మెన్స్ కి నాకు తనులా అసలు నేను మాకు చెయ్యను పో. ఏడుస్తాడు మాస్టర్, వాడు చిన్న పిల్లాడు, అసలు బాగా ప్రాక్టీస్ అయ్యొచ్చు ఇంట్లో. ఓకే గింకార్, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను మార్క్స్ ఇస్తాలే. అలా బాగా చూసా కదా నీకోసం అక్కడ ఎన్ని గొడవలు జరిగినాయో. మన తేడా మాస్టర్ అయితే ఎంత సీరియస్ అయ్యారో. అవునన్నయ్య. ఓకే అనివే ఇప్పుడు మనం మార్క్స్ అడుగుదామా? బొంగరం మాస్టర్ మీ మార్క్స్. చాలా బాగా చేసావరా నువ్వు. నేను నీకు ఇచ్చే మార్క్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హ్యాట్స్ అమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. సరిపోతాయారా? బంటో ఎలుగు బంట్లో నువ్వు గెత్తున్నావు, చాలా బాగా గెత్తున్నావు మార్క్స్ ఇచ్చేసరికి. చూసారా మాస్టర్, మీ కామెంట్స్ వినేసరికి బిత్తరపోయాడు, మార్క్స్ ఇచ్చేసరికి ఇలా ఇలా గెలుతున్నాడు దొంగ అసలు. అవునా? ఓకే ఇప్పుడు మనం సోనా మేడం అడుగుదాం. ఓకేనా సోనా మ్యామ్ మీ మార్క్స్. చిన్ని నాన్న చాలా బాగా చేసావు, నెక్స్ట్ రౌండ్లో ఇంకా చాలా బాగా చేయాలి. అండ్ మన పర్ఫార్మెన్స్ గురించి కూడా ఎవరు ఏ కమెంట్ కూడా చెప్పొద్దు కూడా. సో ఇంకేమైనా ఉంటే నేను చూసుకుంటా, నువ్వు అస్సలు బాధపడకు, అర్థమైందా? ఓకే నీకు ఇచ్చే మార్క్స్. సరే గెంతలే ఓకేనా? ఇప్పుడు తేడా మాస్టర్ మీ మార్క్స్. నేను నీకు ఇచ్చే మార్క్స్ తేడా మాస్టర్ ఆగండి. అలా గుండె ఒకసారి గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో, రెండు చేతులతో పట్టుకో. ఇప్పుడు చెప్పండి మాస్టర్. 20. అయ్యో అయ్యో తేడా మాస్టర్ ఏం మార్క్స్ ఇచ్చారు మాస్టర్? పడుకోడు రే బంటో. తేడా మాస్టర్ పడిపోడు మాస్టర్. మాస్టర్ నీళ్ళు మాస్టర్. మేడం నీళ్ళు మేడం. తేడా మాస్టర్ తేడా మాస్టర్. అయ్యో మాస్టర్ కరెంట్ షాక్ కొట్టిన కాకి పిల్ల గిలగిల కొట్టుకుంటున్నాడు. లెగరా బంటగా లేవో. అరే లెగరా. యారా అలాగ పడిపోయాం? మీకు ఎంత చెప్తే మాత్రం పడిపోతా అంటారా? 20 మార్క్స్ వచ్చాయి కదన్నయ్య. తేడా మాస్టర్ చూసారు కదా మాస్టర్, ఇప్పుడు రియాక్షన్ ఎలా వచ్చిందో 20 మార్క్స్కి. మరి ఎందుకంత అలా చేస్తాను? పర్ఫార్మెన్స్ బాగా కాబట్టి కదా అలా ఇచ్చారు నీకు మార్క్స్. నేను బాగా చేశానన్నయ్య. నిజమన్నయ్య. నువ్వు చేయలేదు నాకు తెలుసు. నాకు 2 డేస్ నిద్రపోలే అన్నయ్య, లంచ్ కూడా చేయలే అన్నయ్య. కార్టూన్ నెట్వర్క్ చూసుకుంటే పడుకోకపోతే డాన్స్ చేస్తాను అనుకోవాలి నేను అక్కడ. నిజమన్నయ్య. చూడన్నయ్య జ్వరం ఉందన్నయ్య. జ్వరం అంటే ఎందుకు వచ్చావు ఇక్కడ? సాకులు చెప్పడానికి వచ్చావా? జ్వరం అంటే రాకూడదు ఇక్కడికి. ఎలిమినేట్ అవుతాను కదన్నయ్య. ఓకే బంటూ చాలా బాగా చేసావు, కానీ తేడా మార్క్స్కి అక్కడ కొంచెం తేడా అనిపించి తేడాగానే ఇచ్చారు మార్క్స్. ఓకే బంటూ, మరి జడ్జెస్ మార్క్స్ ఇచ్చారు, ఆ మార్క్స్తో నువ్వు ఫర్దర్ రౌండ్కి వెళ్ళాలంటే సరిపోదు. కాబట్టి మన ఆడియన్స్ దేవుళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళ సెల్లల్లో బ్యాలెన్స్ మనం తగ్గించాలంటే మనం SMS రిక్వెస్ట్ అడగాలి.
నువ్వు అడుగు మరి ఇప్పుడు. చూసారు కదండి నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే బంటు అని టైప్ చేసి గీంకర్ అనే సెల్ ఫోన్కి మెసేజ్ చేయండి ప్లీజ్ ఓట్ ఫర్ మీ ప్లీజ్. ఓకే, చూసారు కదా మన బంటు పర్ఫార్మెన్స్. ఇది ఈరోజు థియేటర్ జూనియర్స్లోనే వెరైటీ రౌండ్ పార్టిసిపెంట్స్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు సెలవు, బాయ్. Crazy.